గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. మనం మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో ఫైనల్ అకౌంట్స్ గురించి మొన్న మాట్లాడుకున్నాం. నిన్న అనుకోని కారణాల వల్ల నేను క్లాస్ కంటిన్యూ చేయలేకపోయాను. నౌ ఐఎమ్ స్టార్టింగ్ ద గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్. ఎందుకంటే గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ అకౌంటెన్సీలో చాలా కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకంటే మనకు మామూలుగా గ్రూపింగ్ అనేది మన మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో కూడా ఉంది. ఎట్లా అంటే మీకు the groups are mainly divided into two, that is capital group and revenue group. క్యాపిటల్ గ్రూప్ తోటి మనకి క్యాపిటల్ గ్రూప్లో కూడా మళ్ళీ ఇంకొక డివిజన్ సబ్ డివిజన్ ఉంది, క్యాపిటల్ రెసిప్ట్స్ అండ్ క్యాపిటల్ పేమెంట్స్, తర్వాత రెవెన్యూ రెసిప్ట్స్ అండ్ రెవెన్యూ పేమెంట్స్. అంటే 4 గ్రూపులుగా దాన్ని మనం వరుసగా చూస్తే దాంట్లో ఏంటంటే క్యాపిటల్ గ్రూప్లో మన గ్రూప్ యొక్క గ్రూపింగ్ వల్ల మనకి వీ కెన్ ప్రిపేర్ ద బ్యాలెన్స్ షీట్ which can show the financial position of an organization at a given time. అట్లాగే రెవెన్యూ గ్రూప్స్లో కనుక చూసుకున్నట్టయితే వీ కెన్ దిస్ విల్ షో ద గ్రాస్ అండ్ నెట్ రిజల్ట్ ఆఫ్ ఎన్ యాక్టివిటీ ఫర్ ఎ పీరియడ్. అంటే ఆ విధంగా మనకి ఈ 2 రకాలుగా, అంటే ఎవరీ బిజినెస్ మ్యాన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ 2 ఇంపార్టెంట్ రిపోర్ట్స్. వన్ ఈజ్ ద బ్యాలెన్స్ షీట్, అనదర్ వన్ ఈజ్ ఇన్కమ్ స్టేట్మెంట్. కాబట్టి ఏంటంటే ద గ్రూప్స్ ఆర్ సో డివైడెడ్ టు గెట్ ది రిపోర్ట్స్. అది కారణం, అది ప్రతిదానికి ఒక కారణం ఉంది. అంతేగాని క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ చేసి క్లాసిఫికేషన్ బై క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటే మన దగ్గర ఆన్సర్ లేదు. కానీ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ సో డిజైన్డ్, సో మేడ్ టు గెట్ ద రిపోర్ట్స్ ఆఫ్ ఏ బిజినెస్ ఎంటర్ప్రైజెస్. సో దీంట్లో మనకి మన మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ లో వీ హ్యావ్ టు ఫాలో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ as అకౌంటింగ్ సైకిల్. అకార్డింగ్ టు ది అకౌంటింగ్ సైకిల్ వీ హ్యావ్ టు pass through 7 steps, that is generalization to finalization. At any moment, at any time, if we want to know the financial position as well as the result of the activity, we have to go through all the activities, all the steps. ఎందుకంటే జనరలైజేషన్ చేసి లెడ్జర్ చేయాలి, బ్యాలెన్సింగ్ చేయాలి, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేసుకోవాలి, ఇదంతా లేకపోతే ఎప్పుడు సాగదు. కానీ వేరే కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీ ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటి, ఒక జనరలైజేషన్ చేస్తే ద ఎంటైర్ ప్రాసెస్, ద రిమైనింగ్ ఎంటైర్ ప్రాసెస్ విల్ బి డన్ బై ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇమ్మీడియట్లీ అండ్ యూ విల్ గివ్ ఇన్స్టెంట్ రిపోర్ట్. మరి ఎట్లా చేస్తుంది అంటే కంప్యూటరు అంటే మీకున్న తెలివితేటలన్నీ దానికి ఉన్నట్ట. అంటే మీరు ఏమీ చెప్పకుండా ఒక ప్రాసెస్ చేస్తే సరిపోద్దా అనుకుంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రాసెస్లో మీరు ఏం చేశారు, జనరలైజేషన్ ప్రాసెస్లో డెబిట్ టు క్రెడిట్ని ఐడెంటిఫై చేసి ఇది డెబిట్ ఇది క్రెడిట్ అని ఐడెంటిఫై చేశారు. చేసిన తర్వాత మిగతా పని దానికి అప్పచెప్పారు. కానీ మరి డెబిట్ క్రెడిట్ చేశారు, బాగానే ఉంది. ఇది ఎవరికి చెందింది, దీంట్లో ఓనర్ ఎవరు, కస్టమర్ ఎవరు, సప్లయర్ ఎవరు? ఎక్స్పెండిచర్లో 2 డివిజన్స్ ఉంటాయి. ఎటువంటి డివిజన్స్ ఉంటాయి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ విల్ హెల్ప్ an accountant to prepare the trading account, that is which shows the gross profit, the gross result of the activity. అంటే దాంట్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ will take place in the profit and loss account, which help us to know the net result of the business. The net result of the business may not be a profit, it may result in loss also. కాబట్టి ఏంటంటే ఫస్ట్ డివిజన్లో మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. ఓన్లీ ఇఫ్ యూ గెట్ ప్రాఫిట్ ఓన్లీ ద బిజినెస్ విల్ బి కంటిన్యూడ్. ఇఫ్ నాట్ ద బిజినెస్ విల్ బి ఆటోమేటికల్లీ క్లోజర్ బై ది ఓనర్. ఎందుకంటే అసలు మీరు ఏదో ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, ఈ బిజినెస్ చేస్తే ఒక 30 రూపాయలు లాభం వస్తుంది అనుకుంటాం. అంటే 100 రూపాయలు కొన్న వస్తువును 130 రూపాయలకి అమ్మాలి. 130 రూపాయలకి అమ్మితేనే తప్పితే 30 రూపాయలు రాదు. 30 రూపాయల్లో మళ్ళీ ఒక 25 రూపాయలు మీకు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ పోతే ద నెట్ మార్జిన్ అవైలబుల్ టు కన్జ్యూమ్ బై ద ఓనర్ ఈజ్ 5. మరి అసలు మీకు మామూలుగానే 25 వచ్చింది అనుకోండి, ద రిజల్ట్ విల్ బి 0 ఆర్ ఈవెన్ ఏ లాస్. ఇంకొంచెం ఎక్కువ అయితే లాస్ అవుతుంది. అందుకని ఏంటంటే గ్రాస్ రిజల్ట్ అనుకున్నంత వస్తే తప్ప ద బిజినెస్ కెనాట్ బి కంటిన్యూడ్. అది ఖచ్చితంగా గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏదో మనం ట్రేడింగ్ అకౌంట్లో గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసింది దాని తర్వాత ఇది కాదు, అంకెలు కాదు మనం తెలుసుకోవాల్సింది. వై గ్రాస్ ప్రాఫిట్ ఎందుకు వస్తుంది,
నెట్ రిజల్ట్లో ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎందుకు వస్తుంది? ఈ రెండాట్ల వల్ల అకౌంటెంట్ యొక్క తెలివితేటలు ఎలా ప్రదర్శింపబడతాయి ఒక ఆర్గనైజేషన్లో, ఒక మేనేజ్మెంట్కి? దీన్ని రెండు కనుక ఇంటర్ప్రెట్ తెలివిగా చెప్పగలిగిన వాడిని అకౌంటెంట్గా పిలుస్తారు. అతనికి తగినంత గౌరవం, తగినంత పారితోషికం ఇవ్వడం జరుగుతుంది రెమ్యునరేషన్ రూపంలో. అంతే తప్ప ఏదో మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ చేసి ఇచ్చేసారనుకోండి, దాంట్లో ఏముందో, దాంట్లో ఉల్టా ఉందేమో. అసలు మీరు ఏదో ₹1 అప్పు కోసం వెళ్తే మళ్ళీ వాడు కనీసం ముఖం కూడా చూడకుండా పంపించే స్టేజ్ మీ పేపర్లో ఉంటుందేమో. వాడు గుర్తుపెట్టుకోండి, accountant need not speak before any authority. Accountant need not speak before the management or any authority. The accountant's statement prepared by him can speak. అది మాత్రమే మాట్లాడగలగాలి. ఏంటంటే అకౌంటెంట్ గారి యొక్క తెలివితేటలు మొత్తం, అకౌంటెంట్ గారి యొక్క కాంపిటీషన్ మొత్తం ఆ పేపర్లోనే కనపడాలి. అది అప్పుడు మాత్రమే అకౌంటెంట్ అని పిలవాలి. మనం ఏదో అకౌంటెంట్ రూపంలో మనం ఏదో ఉద్యోగం చేసినంత మాత్రాన మీరు అకౌంటెంట్లు కారు. ఖచ్చితంగా మీరు కారు. ఎందుకంటే ఎంతో మందిని నా అనుభవంలో చూశాను. మీరు అనుకోవచ్చు, ఏంటి మాస్టర్ ఇలా శపించినట్టు మాట్లాడుతాను. నేను చాలా మందిని చూశాను. 10-12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా బేరం అంటున్నారు వచ్చేదైనా క్వశ్చన్ అడిగితే. ఇది ఎందుకు వస్తుంది బాబు అంటే, అది రావాలి సార్, అది గ్రాస్ ప్రాఫిటే వస్తుంది సార్ అంటారు. గ్రాస్ ప్రాఫిట్ రాకపోతే, గ్రాస్ ప్రాఫిట్ రావాలి కరెక్టే, నిజంగా అనుకున్నంత వస్తుంది, రావట్లేదు అని చూడాలి కదా. దాని ఇన్ఫ్యాక్ట్ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పడుతుంది అది. కాబట్టి ఏంటంటే దీంట్లో కానీ మీరు గ్రూపింగ్ చెప్పగలిగితేనే, అంటే ఇది దేనికి చెందింది అని చెప్పగలిగితేనే మీకు సిస్టమ్ ప్రిపేర్ చేస్తుంది. అయితే మీరు దీంట్లో కొత్తగా విషయం ఏదైనా నేర్చుకుంటున్నావు మాస్టర్ అంటే ఏమీ లేదని నేను చెప్తాను. మీకు ఎక్కడ దొరకదు, నేను చెప్పి మాట ఎక్కడ దొరకదు, కానీ నేను చెప్తున్నాను నేనండి. ఎట్లా అంటే, మనకి పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, హిస్టారికల్ క్లాసిఫికేషన్లో 3 పదాలు నేర్చుకున్నాం: పర్సనల్, రియల్ అండ్ నామినల్ అండి. పర్సనల్ అకౌంట్లో మీకు క్యాపిటల్, లయబిలిటీస్ ఉంటాయి. రియల్ అకౌంట్లో ఆస్తుల గురించి ఉంటాయి. 2 కలిపితేనే బ్యాలెన్స్ షీట్ అవుతుంది. నామినల్ అకౌంట్లో రెవెన్యూస్ సంబంధించిన ఉంటాయండి. కాబట్టి ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది. కాబట్టి ఈ 2 మనం రిపోర్ట్స్ చేయడానికి ఆ 3 అవసరం కాబట్టి. కానీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో కూడా మీకు 28 గ్రూపులు చేశారండి. 15 ప్రైమరీ గ్రూప్స్ అండ్ 13 దానికి సంబంధిత సబ్ గ్రూపులు. ఎందుకు మాస్టర్ 13 సబ్ గ్రూపులు చేశారు అంటే, ఇన్డెప్త్ను మీరు తెలుసుకోవడం కోసం. ఇన్డెప్త్ రిపోర్టింగ్లో ఇన్డెప్త్, అంతేగాని పైన కాదు, ఈ లోపల ఏముంది అనేది ఇన్డెప్త్ కోసం అని సబ్ గ్రూపులు చేశారు. 28 గ్రూపులు కాదు, 2800 గ్రూపులు మీరు చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది నెసెసిటీ ఆఫ్ యూ. అంటే మీ బిజినెస్ కనుక అడిగితే, ఇఫ్ ద బిజినెస్ రిక్వైర్స్ యూ టు గివ్ మోర్ క్లారిటీ ఆన్ ది రిపోర్ట్స్, యూ హ్యావ్ టు డూ మోర్ గ్రూప్స్ టు గెట్ దట్ క్లారిటీ. కాబట్టి ఎన్ని గ్రూపులనే మీరు చేయొచ్చు. కానీ ఒకసారి స్ట్రక్చర్ ఫ్రేమ్ చేసిన తర్వాత, ఒక దాంట్లో అకౌంటింగ్ ప్యాకేజ్లో నిర్మాణం జరిగిన తర్వాత, విల్ నాట్ బి పర్మిటెడ్ టు డిలీట్ ఎనీ గ్రూప్. యూ విల్ బి పర్మిటెడ్ టు రీనేమ్ ది గ్రూప్. మీరు ఆ నేమ్ మార్చుకోండి కావాలంటే, కానీ మీకు డిలీట్ చేయడం ఎందుకంటే, మనకి తెలియదని, మనకు అన్నీ తెలిసినట్టు అనుకుంటాం, కానీ ఎక్కడో ఒక పాయింట్లో మనకు వీక్ అయి ఉంటుంది. ఆ వీక్ పాయింట్ మొత్తం ఆ బిల్డింగ్ని కొలాప్స్ చేసేస్తుంది. అట్లనే ఏదైతే బిల్డ్ చేశారో అది కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి యూ విల్ నాట్ బి పర్మిటెడ్ టు డిలీట్ ది గ్రూప్స్ విచ్ వర్ క్రియేటెడ్ బై ది సిస్టమ్. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సో 28 గ్రూపుల్లో మీకు 15 అవి, 13 ఇవి, అంటే 15 ప్రైమరీ గ్రూప్స్, 13 సబ్ గ్రూప్స్ చేశారు. సో ఇప్పుడు అకౌంటింగ్ ప్యాకేజీలో అన్నిటి కంటే టాలీ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు అందరూ. టాలీ గురించి, ఇట్ ఈస్ ఎ ఫ్రెండ్లీ యూజర్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఆపరేట్. ఎనీబడి కెన్ ఆపరేట్ వితౌట్ ది కామర్స్ బేస్. మీరు ఏదో బేగం అయినంత మాత్రాన్ని మీరు ఒక్కరు మాత్రం ఆపరేట్ చేసినట్లు, ఎనీబడి కెన్ ఆపరేట్. జస్ట్ దాంట్లో కొంత కామన్ సెన్స్ అప్లై చేసి చేయగలిగితే ఎనీబడి కెన్ ఆపరేట్. కానీ దీన్ని ఎఫెక్టివ్గా పని చేయాలి అంటే యూ మస్ట్ బి వెల్ వెర్స్డ్ విత్ ది బేసిక్ అకౌంటెన్సీ సిస్టమ్. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ అవసరం ప్రతి సందర్భంలో. మీకు బేసిక్ అకౌంటెన్సీలో ఏముంది? మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఉంది. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ నుంచి మీరు ఆ విధమైన రిపోర్ట్స్ దాన్ని ఉపయోగించుకోవాలంటే మీరు రూల్స్, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటెన్సీని
ఆధారపడి మీరు జర్నలైజేషన్ చేయాలి, ఐడెంటిఫికేషన్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు వస్తుంది. అట్లనే మీకు ఈ బేసిక్ అకౌంటెన్సీ మీదనే మాత్రమే ఇది బేస్ చేసుకున్నారండి. బేస్ చేసుకుని ముందు ప్రైమరీ మామూలుగా బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్, ఇన్కమ్ స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్లో మీకు 9 ప్రైమరీ గ్రూప్స్, 13 సబ్ గ్రూపులు చేశారు. 9 + 13 = 22. తర్వాత ఇన్కమ్ స్టేట్మెంట్లో ఒక 4 గ్రూపులేమో ట్రేడింగ్ అకౌంట్ అంటే గ్రాస్ ప్రాఫిట్ చూపించడానికి తయారు చేసే స్టేట్మెంట్లో, తర్వాత 2 గ్రూపులేమో మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే మీకు ఏమైంది, అక్కడ 9, ఇది ఒక 6, 15 అయింది కదా. 13 సబ్ గ్రూపులు కూడా మీకు బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి తప్ప ఇన్కమ్ స్టేట్మెంట్లో సబ్ గ్రూపులు అనేది అక్కడ లేవు. లెడ్జర్ మీరు సబ్బులు చాలా చేస్తారు, కానీ గ్రూపులు మాత్రం ఇవే ఉన్నాయి మొత్తం ఇది. సో దాన్ని బట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఒక్కొక్క గ్రూప్ యొక్క అర్థం, ఎందుకంటే నేను నా స్టూడెంట్స్కి అందరికీ నేను 28 పేజీల గ్రూపింగ్ నోట్స్ రాశాను. ఎందుకంటే ఇండియాలో నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇండియాలో మీరు ఏ ఇన్స్టిట్యూట్ కన్నా పోండి, లేకపోతే ఏ యూట్యూబ్ అయినా ఓపెన్ చేయండి, ఎక్కడా కూడా మీకు గ్రూపింగ్ మీద ఇన్డెప్త్ చెప్పిన వాళ్ళు లేరు అని మాత్రం ఖచ్చితంగా మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు నాయి మాత్రమే కనిపిస్తాయి, గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్లో నాయి మాత్రమే కనిపిస్తాయి, మీకు ఎవరు కనపడవు. ఎవరు కనపడ్డా ఓ 40 లెడ్జర్లు తీసుకోవడం, ఇది ఇండైరెక్ట్, ఇది డైరెక్ట్, ఇది పర్చేస్ సేల్ అని చెప్తారు తప్ప ఐటమ్ వైజు 15 గ్రూపులని 13 గ్రూపులని ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు, దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చిన వాళ్ళు మాత్రం లేరు. ఎందుకు మాస్టారు ఇలా చెప్పుకుంటున్నాం అంటే, మీకు ఇది పరిపూర్ణమైన నాలెడ్జ్ మీకు వస్తే, గ్రూపింగ్ మీద మీకు పట్టు ఎప్పుడైతే వస్తుందో, యూ కెన్ ప్రిపేర్ ద ఫైనాన్షియల్స్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. దాంతోపాటు జర్నలైజేషన్, డెబిట్ టు క్రెడిట్ మీరు మామూలుగానే తెలుసు, డెబిట్ టు క్రెడిట్ కూడా దాని ద్వారా ఓచింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్లో మీకు తెలిసిపోతుంది. ఈ 2 కదా కావాల్సినవి, ఈ 2 కావాలి. ఈ 2 కూడా మీకు టాలీలో అద్భుతంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఏదైతే మనం ప్రాబ్లం చేసామో అదే ప్రాబ్లం మీకు టాలీలో చేసి చూపిస్తాను కదా, అప్పుడుతోటి నా వాగ్దానం కంప్లీట్ అవుతుంది. సో కాబట్టి గ్రూపింగ్ మాత్రం పక్కా నేర్చుకోవాలి. ఎన్ని ఉదాహరణలు ఇవ్వనండి, నేను 28 పేజీలు చేశానన్నాను. 28 పేజీల్లో ఒక్కొక్క దాంట్లో 50 ఉన్నాయి, 100 ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. కానీ ఆ ఏ ఎగ్జాంపుల్స్తో అవసరం లేకుండా ఒక టెక్స్ట్ తెలుసుకోగలిగితే, వాట్ ఈజ్ డైరెక్ట్, వాట్ ఈజ్ ఇండైరెక్ట్, వాట్ ఈజ్ పర్చేస్, వాట్ ఈజ్ సేల్, ఇవి కనుక తెలుసుకోగలిగితే చాలు. ఎందుకంటే మీరు ఎక్కడైతే ఉద్యోగానికి వెళ్తారో అక్కడ నేను చెప్పిన ఉదాహరణలో మీకు చాలా తక్కువ రావచ్చు, అసలు రాకపోవచ్చు. కానీ నేచర్ ఆఫ్ బిజినెస్ గురించి మీకు అర్థం చేసుకుని దీని యొక్క నాలెడ్జ్ని మీరు గ్రహించగలిగితే దేర్ ఎండ్స్ ది మ్యాటర్, ఏముండదు ఇక. కాబట్టి ఏంటంటే ఇవాళ చాలామంది స్టూడెంట్స్, దాదాపు 1700-1800 స్టూడెంట్స్ నా దగ్గర ఇప్పటివరకు మొత్తం దాదాపు మ్యాక్సిమం 10 స్టేట్స్ నుంచి వచ్చారు, నేర్చుకున్నారు, వెళ్ళారు. కానీ చాలా మందిలో నాకు సాటిస్ఫాక్షన్ కలగంది ఏంటంటే, ఏదైతే ఇంపార్టెంట్ అని చెప్తానో, ఏదైతే గ్రూపింగ్ మీద బాగా స్ట్రెస్ చెప్తానో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవటం. మీరు చెప్తుంటే బాగానే ఉంది కదండి, కానీ గుర్తు రావట్లేదు. గుర్తు రానప్పుడు ఏం చేయాలి? ఇంకోటి నా స్టూడెంట్స్కి ఏం చెప్తాను, నేను ఇక్కడ పాఠం చెప్పాను, అబ్జర్వ్ చేయండి, ఇంటికి వెళ్ళి నా వీడియో చూడండి. వీడియో చూసినప్పుడు టైం వేస్ట్ అనుకోకుండా చెవుల్లో పెట్టుకోండి, ఆడియో వినండి, అర్థమైపోద్ది కదా. అది కూడా వినడానికి మనం బద్దకిస్తే ఎవడు ఏం చేయలేడు. దీనికి ఎవడు కర్త కర్మకర్కే కారు, మీ భవిష్యత్తు మీదే. రేపొద్దున మీరు అనుకున్న గోల్ని రీచ్ కావాలంటే మీ చేతుల్లో ఉంది కదా, నా చేతుల్లో ఏముండదు కదా. చెప్పడం వరకే మా బాధ్యత, ఏ గురువు అయినా చెప్పడం వరకే బాధ్యత, అంతే తప్ప ఇంకా అంతకుమించి చేయగలిగిన పరిస్థితి కూడా ఇక్కడ ఎక్కడ లేదు. సో కాబట్టి ఏంటంటే, ఇప్పుడు మీరు వింటారని చెప్పడం తప్ప అంతకుమించి వేరే లేదు. గురువుగా నాకు ఒక ఆతృత ఉంటుంది, ఎందుకంటే నేను ఒక 15 రోజులు 20 రోజుల్లో నేను షెడ్యూల్ చేసుకున్నాను. దాని ప్రకారం మీకు ఒక పాఠం చెప్తే మీకు దానివల్ల ఆ టేస్ట్ చూస్తారని అనుకోవడం తప్ప అంతకుమించి దీంట్లో ఏమీ లేదు. కాబట్టి నౌ వీఆర్ కమింగ్ ఇన్ టు ద ఒరిజినల్ చాప్టర్. దట్ ఈజ్ మామూలుగా ఏం చేస్తాం మనం అకౌంటింగ్ సైకిల్లో, ఫైనాన్షియల్స్లో రిపోర్ట్లు ఏముంటుందండి, ముందుగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దాని తర్వాత బ్యాలెన్స్ షీట్ ఈజ్ ద ఫైనల్ వన్. కానీ నేను ఇక్కడ బ్యాలెన్స్ షీట్ గురించి, ముందే బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడతాను, తర్వాతనే
ఇన్కమ్ స్టేట్మెంట్ గురించి చెప్తాను. అదేంటి మాస్టారు ఇదంతా ఉల్టా ఉందనుకుంటే, బ్యాలెన్స్ షీట్లో ఓనర్ ఉంటాడండి. ఓనరు రాగానే కొన్న అసెట్స్ ఉంటాయండి. ఏమంటారా? అసలు ఓనరే లేకపోతే దెర్ విల్ బి నో బిజినెస్ అన్నారా? ఓనర్ వచ్చి కొంటేనే కానీ అసలు ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కడ లేవు. ఏ అసెట్స్ లేవు, బెంచీలు లేవు, కుర్చీలు లేవు, ఏసీలు లేవు, వ్యాన్లు లేవు, ఏమి లేవు. అంటే ఒక అమౌంట్ వచ్చిన తర్వాత కదా బిజినెస్ చేసేది. బిజినెస్ చేసిన తర్వాత అమౌంట్ ఎలా వస్తుంది మీకు? లాభం అనేది ఎలా వస్తుంది? ఓనర్ రావాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ డబ్బులతో స్టాక్ కొనాలి, అమ్మాలి. అమ్మిన తర్వాత లాభం వస్తుంది. ఆ లాభం ఆటోమేటిక్గా ఓనర్ గారికి చెందుతుంది. లాభ నష్టాలు ఆయనకే బాధ్యత, మనకే సంబంధం లేదు. కానీ అందుకని ఏంటంటే నేను ఐఎమ్ టేకింగ్ ద బ్యాలెన్స్ షీట్ ఫస్ట్ అండ్ లాస్ట్లీ ఇన్కమ్ స్టేట్మెంట్. నా సిరీస్ అది. ఎందుకంటే నేను చెప్పి ప్రతి మాటకి వెనక నాకు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ నేను మీరు క్వశ్చన్ అడిగినా అడగకపోయినా నేను చెప్తాను. సో బికాస్ ఆఫ్ దిస్ ఐఎమ్ టేకింగ్ ద బ్యాలెన్స్ షీట్ యాజ్ ఫస్ట్. సో దీంట్లో మనకి ఫస్ట్ లైబిలిటీస్ సైడ్. లైబిలిటీస్ అంటే ఏంటండి? అప్పులు. ముందు అప్పులే స్టార్ట్ అవుతాయండి. నిజంగా జీవితమే అప్పులు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అప్పులు అంటే బాధ్యత, ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ ఎలా అంటారండి? భగవంతుని కృప వలన మనం ఈ భూమి మీద పుట్టాం. అంటే భగవంతుని కూడా మనం ఒక రకమైన బాధ్యత. భగవంతుడు అంటే అమ్మా నాన్నే అనుకోండి. భగవంతుడు ప్రత్యక్ష దైవాలు అమ్మా నాన్నే కదా. అమ్మా నాన్నకి ఏం బాధ్యత ఉన్నారు? అరే నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని కూర్చోబెట్టి తినిపిస్తారనేది కాదు బాధ్యత. మీరు నాకు జన్మనిచ్చినందుకు కృతజ్ఞతగా మీ పేరు ఎక్కడా చెడగొట్టకుండా, సంఘంలో మీ పరువు మర్యాదలు పెంచకపోయినా తగ్గించే ప్రయత్నం నేను చేయనని వాగ్దానం చేయటం, అది బాధ్యతలు నెరవేర్చడం అంటే. అట్లనే వ్యాపారంలో కూడా ఒక సంస్థని మనం నెలకొల్పాం, హరిహరన్ ట్రేడర్స్ అని పెట్టాం. హరిహరన్ ట్రేడర్స్ని నమ్మి మనం పెట్టుబడి పెడుతున్నాం. హరిహరన్ ట్రేడర్స్ ఏ రోజునైనా కూడా మీ బిజినెస్ యొక్క లావాదేవీలు మీ ముందు చెప్పగలిగిన ఇది హరిహరన్ ట్రేడర్స్ ఉంది. ఆ టైటిల్ కొన్న గొప్ప ఏంటంటే, ఇదిగో మీరు డబ్బులు ఇచ్చారంటే ఆ డబ్బులు ఇలా చేశాను, ఇదిగో మనం అమ్మేమంటే ఆ డబ్బులు ఇప్పుడు వస్తాయి, ఇప్పుడు వచ్చినాయండి. ఇది హరిహరన్ ట్రేడర్స్ చెప్పేది. ఎందుకంటే మీకు జనరల్లో ఆ పైన టైటిల్ యొక్క అర్థాలు అన్నీ ఉంటాయి. మీకు దాన్ని తెలుసుకోగలిగితే సింపుల్గా బాహుబలి సినిమా చూసినట్టే ఉంటుంది మీకు. అర్థమైందండి? అది. సో క్యాపిటల్ అనేది ఫస్ట్ లైబిలిటీ సైడ్. అంటే క్యాపిటల్ లైబిలిటీ ఎట్లా అవుతుంది సార్? మందే కదా డబ్బులు అంటే. మీరు కాదు. ది పర్సన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్. సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ అనేది మీరు విన్నారు కూడా. అంటే మీకు మీ దగ్గర నుంచి ఎవరు డబ్బులు తీసుకున్నారు? హరిహరన్ ట్రేడర్స్ అనే సంస్థ తీసుకుంది. ప్రాణం లేదు దానికి, తీసుకుంది. అంటే హరిహరన్ ట్రేడర్స్ ఈజ్ ఎట్ ఆబ్లిగేషన్, ఈజ్ ఎట్ లైబిలిటీ టు పే బ్యాక్ ది అమౌంట్ విచ్ ఈజ్ టేకెన్ యాజ్ ఇన్వెస్ట్మెంట్. అంతే కదా. ఏనాటికైనా మీ డబ్బులు మీకు తిరిగిచ్చే బాధ్యతను ఎవరు తీసుకున్నారంటే హరిహరన్ ట్రేడర్స్ అనే ప్రాణం లేని సంస్థ తీసుకుంది. సో అందుకని హరిహరన్ ట్రేడర్స్కి ఇది లైబిలిటీ, మీకు కాదు. సో ఫస్ట్ లైబిలిటీ సైడ్ అంటే ఇంకో రకంగా నేను చెప్పాలంటే సోర్సెస్ అని చెప్తాను నేను. సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. సోర్స్ అంటే ఏంటి? ఆధారం. అంటే మీకు లైబిలిటీ సైడ్ అన్ని వచ్చి కూడా అన్ని పర్సనల్ అకౌంట్స్. చూసారా, మన పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ ఉన్నాం, ఇవన్నీ పర్సనల్సే. ఇవన్నీ పర్సనల్సేనండి. క్యాపిటల్ అనేది ఒక వ్యక్తి పెడతాడు, అది పర్సనలే కదా. సో ఇవన్నీ కూడా మీకు సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. అంటే ఏ రకంగా సంస్థలోకి డబ్బులు వస్తాయి? ముందు వ్యాపారం ప్రారంభించడానికి వస్తాయి, తర్వాత అవసరాలకు అనుగుణంగా డబ్బులు వస్తూ ఉంటాయి, సర్వీస్ వస్తూ ఉంటుంది, ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్. సో క్యాపిటల్ విల్ బి ఇన్వెస్టెడ్ బై ఎ పర్సన్ ఆర్ పర్సన్స్. పర్సన్స్ అని ఎందుకంటున్నాం అంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ పార్ట్నర్షిప్, some more than two persons will join together and will invest with a mutual intention to earn profits. లాభాలు మనం నలుగురు కలిస్తే పెద్దగా అవుతుంది పెట్టుబడి, పెద్ద వ్యాపారం చేయొచ్చు, ఉన్నది పంచుకుందాం. సో క్యాపిటల్ అనేది ఎవరిని పిలుస్తారు? వీ ఇన్వెస్టెడ్ మనీ విత్ ఏ వ్యూ టు ఎర్న్ మనీ. అంటే అప్పు పెట్టినోడు కూడా ఎర్న్ మనీ అంటారు, కానీ వ్యాపారం యొక్క లావాదేవీల ద్వారా వచ్చిన డబ్బులు. అదే అప్పు ఇచ్చినోడు కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాపిటల్ పెట్టిన ఇన్వెస్ట్మెంటే, అప్పు పెట్టినోడు కూడా ఇన్వెస్ట్మెంటే. ఆడికి ఇన్వెస్ట్మెంట్ ఏంటి? మీ లాభ నష్టాలతో నాకు సంబంధం లేదు, మిమ్మల్ని నమ్మి నేను ఈ 10 రూపాయలు ఇస్తున్నాను, ఈ 10 రూపాయల మీద రూపాయి వడ్డీ నాకు ఇవ్వండి. ఈజ్ మోర్ పర్టికులర్ అబౌట్ ది ఇంట్రెస్ట్ బట్ నాట్ ది ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో క్యాపిటల్ అనేది ఎవరు? క్యాపిటల్ అనేది
ఒక వ్యక్తి 6 వ్యక్తుల యొక్క సమూహం పెట్టిందే క్యాపిటల్ అంటాం. దాన్నే మీరు క్యాపిటల్ అని పిలవాలి. అట్లనే మీరు దీంట్లో మనం డ్రాయింగ్ అకౌంట్ అని పిలుస్తాం మామూలుగా. విత్డ్రాల్ ఆఫ్ మనీ బై ప్రొపరేటర్ ఆర్ పార్ట్నర్స్ డ్రాయింగ్ అంటారు. డ్రాయింగ్ అనే పదం కరెక్ట్ పదమే, కానీ డ్రాయింగ్ అనే పదం నేను ఇక్కడ వాడట్లేదు. కారణం ఏంటంటే డ్రాయింగ్ వల్ల ఏమవుతుందంటే తర్వాత ఎన్పి ఎలాగ పనికొస్తుంది, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్. ఎందుకంటే ఆ డబ్బు దానివల్ల ఏంటంటే మీకు మళ్ళీ తిరిగి రాదు, అది వాళ్ళు వాడేసుకున్నారు, అయిపోయింది, దానివల్ల ఉపయోగం లేదు. అలా ఒక ఒక పేరుకి అట్లా అమౌంట్ ఉంటుంది అంతే, 2 లక్షలు 3 లక్షలు అసెట్ సైడ్ ఉండిపోద్ది, కానీ ఆ డబ్బు తిరిగి రాదు. తిరిగి రాకపోతే ఎట్లా మరి మీ బిజినెస్ ఇబ్బంది కదా. సో అందుకని ఏంటంటే దీంట్లో క్యాపిటల్కే నేను గ్రూప్ చేస్తాను. ఎట్లా అంటే పెట్టినప్పుడేమో క్రెడిట్ అవుతుంది, తీసుకున్నప్పుడు డెబిట్ అవుతుంది. ఎవరైతే దీంట్లో తీసుకున్నారో దాని యూటిలైజేషన్ డెబిట్ చేస్తాం, డెబిట్ ది రిసీవర్ అండ్ క్రెడిట్ ది గివర్. హూ ఈస్ గివింగ్? ద ఇన్వెస్టర్ ఈస్ గివింగ్, hence his account is credited. Who is taking back the amount? The investor is taking back, so hence his account is debited. అప్పుడు ఏమవుతుందంటే మీకు నెట్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. సపోజ్ ఒక నెల తర్వాత మీరు ఒక బ్యాలెన్స్ షీట్ చూసారనుకోండి, బ్యాలెన్స్ షీట్లో 10 లక్షలు పెట్టాడు, ఆయన 2 లక్షలు వాడేసుకున్నాడు. వాట్ ఈస్ ద నెట్ బ్యాలెన్స్ అవైలబుల్ టుడే? ఓన్లీ 8 lakhs. ఎప్పుడైతే 8 lakhs ఉందో వాళ్ళు ఒక రకమైన ఒక ఆలోచన పడుతున్నారే, మనం డబ్బులు పెట్టింది వ్యాపారం చేసి 4 రూపాయలు సంపాదించుకోవడం కోసం కదా, నా వ్యక్తిగత అవసరాలకు నేను వాడుకుంటే రేపు నా బిజినెస్ ఏమవుతుందనే ఆలోచనతోటి మీకు జాగ్రత్తగా వాడుకోవడం జరుగుతుంది అన్నారా. అందుకని ఏంటంటే దానికి అంటే ఇది ఎప్పుడు కూడా అకౌంటింగ్ స్టేట్మెంట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గైడ్, షుడ్ యాక్ట్ యాజ్ ఎ ట్రూ ఫ్రెండ్ అంటాను నేను. నిజమైన స్నేహితులు ఎవరంటే అకౌంటింగ్ స్టేట్మెంటే. సో మనకి ప్రొపరేటరీ కన్సర్న్ అయితే ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, పార్ట్నర్షిప్ అయితేనేమో 4 సార్లు ఇన్వెస్ట్మెంట్, నలుగురు తీసుకొచ్చి పెడతారు, ఒకటేసారి పెడతారు వాళ్ళు కూడా. తర్వాత కంపెనీస్లో మాత్రం 3-4 దఫాలుగా వస్తుంది. అప్లికేషన్ మనీ వస్తుంది, అలాట్మెంట్ మనీ వస్తుంది, కాల్ మనీ వస్తుంది, ఇవన్నీ ఆ విధంగా వస్తాయి. కాబట్టి ఏంటంటే విత్డ్రాల్ ఆఫ్ మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్ మనీ హ్యాస్ టు బి గ్రూప్డ్ అండర్ క్యాపిటల్. రెండోది ఏంటంటే దీంట్లోనే మళ్ళీ సబ్ గ్రూపులు ఉన్నాయి. సబ్ గ్రూపులు కూడా ఎక్కడ ఉంటాయంటే మీకు ఇవి కంపెనీస్లో ఉంటాయండి. కంపెనీలో ఇప్పుడు మీకు ప్రొపరేటరీ కన్సర్న్ అయినా పార్ట్నర్షిప్ కన్సర్న్ అయినా ఎండ్ రిజల్ట్ లాభం కానీ నష్టం కానీ ఇమ్మీడియట్గా 31 మార్చి నాడు పంపకాలు జరిగిపోతాయండి. కానీ దీంట్లో కంపెనీస్లో మాత్రం వచ్చిన లాభాల్లోంచి కొంత రిజర్వ్ చేసుకుంటారు. ఎందుకంటే కొన్ని కంటింజెన్సీస్, ఫ్యూచర్ కంటింజెన్సీస్ ఏమైనా వస్తాయేమో దాన్ని తీర్చాలనే ఉద్దేశంతో. అట్లనే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక మిషనరీ కొనాలి, ఒక బిల్డింగ్ కట్టాలంటే ఇవన్నీ కొంత రిజర్వ్ చేస్తారంటే కొంత అట్టి పెట్టడం, రిజర్వ్ చేసేసి రిజర్వ్స్ సర్ప్లస్ అంటే ఏంటి? మిగులుబాటు. రిజర్వ్స్ సర్ప్లస్ అంటే దాంట్లో పక్కన పెట్టేసేసి మిగతా మనీని రిటైన్డ్ ఎర్నింగ్స్ హెడ్లో పెడతారు. రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే అట్టి పెట్టడం, ఎక్కడ వరకు అట్టి పెడతాం అదేమో దాచి పెట్టడం, ఇదేమో అట్టి పెట్టడం. ఎప్పటిదాకా ఎవరి లాభాలు వాళ్ళని డివిడెండ్స్ రూపంలో పంచుతారు. దీన్ని కంపెనీస్లో ఉన్నదాన్ని ఒక షేర్కి, దీంట్లో షేరింగ్ రేషియోస్ ఉండవు. పార్ట్నర్షిప్లో మాత్రమే షేరింగ్ రేషియోస్ ఉంటాయి. కంపెనీస్లో మాత్రం ఎవరికి ఎన్ని షేర్లు ఉంటే వీళ్ళు డిక్లేర్ చేసిన డివిడెండ్ అన్ని షేర్లు దాని ప్రకారం లెక్కెట్టిస్తారు. సో రిటైన్డ్ ఎర్నింగ్స్ ఉంటాయి. సో క్యాపిటల్ అనే దానికి 2 సబ్ గ్రూప్స్ ఉంటాయి. ఒకటి రిజర్వ్స్ సర్ప్లస్, దానికి సబ్ గ్రూప్ రిటైన్డ్ ఎర్నింగ్స్, అంటే ఒకటే సబ్ గ్రూప్ అనుకోండి మీరు. తర్వాత ఏంటంటే లోన్స్ లయబిలిటీ అకార్డింగ్ టు ది ప్రయారిటీ క్రానలాజికల్. ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు తగ్గినాయో దెన్ వీ విల్ గో ఫర్ ఏ లోన్. ఆ లోన్ ఎలా ఉంటుంది? మీరు ఫస్ట్ మీరు అమ్మ దగ్గర, నాన్న దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర తీసుకుంటారు. ఎందుకంటే మనకు వాళ్ళు మాత్రమే మనల్ని వెంటనే గుర్తించి డబ్బులు ఇస్తారు. అరే పిల్లగాడు ఇబ్బంది పడుతున్నాడు అని ఇస్తారు. తర్వాత వాళ్ళకి ఏ విధమైన మనం హామీలు ఇవ్వం. వీలైతే ఏదైనా ఫ్రెండ్స్ సందర్భంలో కానీ రిలేటివ్ సందర్భంలో ప్రామిసర్ నోట్ రాస్తారు. ప్రామిసర్ నోట్ ఈజ్ నాట్ ఎ సెక్యూరిటీ. ప్రామిస్ అంతే, ఒకవేళ ఎగ్గొడితే కోర్టుకు వెళ్తాడు అంతే. సో అన్సెక్యూర్డ్ లోన్స్ ఆర్ దోస్ లోన్స్ విచ్ ఆర్ నాట్ బ్యాక్డ్ బై ఎనీ టైప్ ఆఫ్ సెక్యూరిటీ. తర్వాత సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంటి? మీకు ఏదైనా ఒక ల్యాండ్, ఏదైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ని కానీ బాండ్స్ని కానీ తాకట్టు పెట్టి తీసుకుని, గోల్డ్ లోన్స్ కానివ్వండి, ల్యాండ్ మార్ట్గేజ్ లోన్స్ కానీ ఏదైనా సరే ఇవన్నీ కూడా మనకి తాకట్టు పెట్టి తీసుకున్నది అన్నారా. దానికి తర్వాత మనకి బ్యాంక్ ఓడిఆర్ ఓసీసీ. బ్యాంక్ ఓడిఆర్ ఓసీసీ అంటే మనకి ద కస్టమర్ విల్ బి అలౌడ్ బై ది బ్యాంక్ టు విత్డ్రా మోర్ మనీ దాన్ దేర్ డిపాజిట్. ఆ డిపాజిట్ కంటే
ఎక్కువ తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. అది కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది. డ్రాయింగ్ పవర్స్ అని ఇస్తారు మీకు. ఆ డ్రాయింగ్ పవర్స్ ఎంత ఉంటే అంత మీరు మామూలుగానే అకౌంట్ని వాడుకుని మళ్ళీ దాంట్లో కడుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మీరు అన్సెక్యూర్డ్ లోన్స్లో, సెక్యూర్డ్ లోన్స్లో టోటల్ అమౌంట్ ఒకటేసారి ఇస్తారు కాబట్టి వడ్డీ మాత్రం దానికే పడుతుంది. కానీ దీంట్లో బ్యాంకు ఓడిఓసిసిలో మీరు వాడుకున్న దాన్ని బట్టి ఎన్ని రోజులు వాడుకున్నారు. ఇప్పుడు 10 లక్షలు తీసుకున్నారు, 15 రోజుల తర్వాత 3 లక్షలు మళ్ళీ బ్యాంకులో వేశారు, ఒక చెక్ వేశారు అంటే తర్వాత అప్పుడు ఏమవుతుంది, 7 లక్షలే ఉంటుంది. ఆ 7 లక్షలకే వడ్డీ పడుతూ ఉంటుంది మళ్ళీ అట్లా. కాబట్టి ఏంటంటే మీరు యూటిలైజ్డ్ పీరియడ్ మాత్రమే మీకు వడ్డీ పడుతుంది. కాబట్టి దీంట్లో ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ లోన్స్ ఉంటాయి. తర్వాత ఏమో మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, పెద్ద లోన్స్ ఉంటాయి. దాని తర్వాత ఇంకోటి కూడా ఏమవుతుందంటే ఇది ఎవరి ఇయర్ రెన్యువల్ కావాలి. రెన్యువల్ కూడా ఏంటంటే మీరు ఫైనాన్షియల్స్ ఇవ్వాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అట్లీస్ట్ ఫర్ 2 years. ఎందుకంటే దాంతో మీ బిజినెస్ అసలు ఎందుకు లోన్ తీసుకుంటున్నారు, మీకు ప్రాస్పరిటీ కోసం ఆలోచించా, లేకపోతే ఏదైనా పాత అప్పులు తీసుకోవడానిక, అసలు మీ బిజినెస్ ఎలా నడుస్తుంది, స్టడీగా ఉందా, లాసుల్లో నడుస్తుందా, లాభాలు ఎదుగుతూ ఉందా అంటే బిజినెస్ ప్రమోషన్ లోన్స్ అంటారు ఇవి. ఎందుకంటే మీరు ఎదిగితేనే లోన్ ఇచ్చినోడికి ఉపయోగం. అందుకని మీరు ములిగితే తాకట్టు పెట్టారు కదా మనం దాన్ని నమ్ముకుందామని కాదు. ఎప్పుడు కూడా బ్యాంక్ ఓడిఆర్ ఓసిసి బై సెక్యూరిటీ ఓన్లీ, మీ దగ్గర సెక్యూరిటీ తీసుకుని వాడు మీకు లోన్ ఇస్తాడు. తర్వాత కరెంట్ లైబిలిటీస్లో అంటే ద లైబిలిటీస్ రొటేటబుల్ ఆబ్లిగేషన్స్ వితిన్ ఎన్ ఇయర్, వితిన్ అన్ అకౌంటింగ్ పీరియడ్. 12 మాసాల లోపు మీకు రొటేటబుల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. అంటే వస్తాయి. ఇప్పుడు సపోజ్ స్టాక్స్ కొన్నాం అనుకోండి, ₹1,00,000 పెట్టి 50,000 ఇచ్చాము, 50,000 అరువు తీసుకొచ్చుకున్నాం. మళ్ళీ దాంట్లో ఒక 25,000 ఇచ్చాము, మళ్ళీ ₹1,00,000 సరుకులు తెచ్చాం. అంటే ఎప్పటికప్పుడు మీకు ఒక టైం 15 రోజులు, 4 రోజులు మనం టైం పీరియడ్ పెట్టుకుంటాం. ఆ టైంలో ఇచ్చుకుంటూ పోతూ ఉంటాం. సో రొటేటబుల్ ఆబ్లిగేషన్స్. సో దాంట్లో ఏంటంటే మళ్ళీ దీంట్లో 4 సబ్ గ్రూపులు చేశారు. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ప్రావిజన్స్, సండ్రీ క్రెడిటార్స్ అండ్ అగైన్ కరెంట్ లైబిలిటీస్. కరెంట్ లైబిలిటీస్ మీకు మళ్ళీ దీంట్లో కూడా ఒక సబ్ గ్రూప్ ఉంది. సో దీంట్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అంటే ఆల్ ది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే మీకు ఒక బాధ్యత అప్పచెప్తారు. అంటే మీరు ఏదైనా వస్తువు అమ్మినప్పుడు దాని మీద జిఎస్టీ కలెక్ట్ చేయాలి, గవర్నమెంట్కి నెక్స్ట్ మంత్ కట్టాలి. అట్లనే మీరు ఏదైనా సర్వీస్ చేయించుకున్నప్పుడు టీడీఎస్ కలెక్ట్ చేయాలి, అట్లనే గవర్నమెంట్కి కట్టాలి. సో ఈ విధంగా ఆల్ ది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ టు బి రెమిట్ టు ది గవర్నమెంట్. దీంట్లో ఏమవుతుందంటే మీరు ఏ పరిస్థితుల్లో ఆ డబ్బులు ఈ 4 రోజులు మీ దగ్గరే ఉంటే దానికి మీరు వాడుకుంటారు, అది వేరే విషయం. తర్వాత నెల తర్వాత కట్టే సందర్భంలో ఒక పైసా కూడా మీరు కన్జ్యూమ్ చేయడానికి పర్మిషన్ ఉండదు. అట్లనే మీరు తక్కువ కట్ చేసి అసలు కట్ చేయడం మర్చిపోయి మీరు కావాల్సిన అవసరం కూడా దీంట్లో లేదు. యూ విల్ నాట్ బి పర్మిటెడ్ టు కన్జ్యూమ్ ఎనీథింగ్ ఫ్రమ్ ది కలెక్షన్స్ అండ్ యూ ఆర్ నాట్ ఎట్ ఆబ్లిగేషన్ టు యాడ్ ఎనీథింగ్ టు ది కలెక్షన్స్ ఫర్ ది గవర్నమెంట్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి దీంట్లో. తర్వాత ప్రావిజన్స్ అంటే ఏంటంటే మీకు ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్. అంటే మనకు ఇప్పుడు సపోజ్ డిప్రిసియేషన్ ఉందండి, డిప్రిసియేషన్ పెద్ద సంస్థల్లో మీరు అంచనా వేయడానికి టైం పడుతుంది. కాబట్టి ఏంటంటే దానికి ఎస్టిమేషన్ అంటే పోయిన సంవత్సరం 20 లక్షలు డిప్రిసియేషన్ అయింది, ఈ సంవత్సరం అంటే అది మేము గుర్తుంటుంది కాబట్టి అకౌంటెంట్కి 22 లక్షలు. అట్లానే ఇన్కమ్ ట్యాక్స్ పోయినసారి 10 కోట్ల బిజినెస్ అయింది, ₹1,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాం. ఈసారి 12 కోట్ల బిజినెస్ అయింది కాబట్టి ప్రోరేటా ప్రకారం ₹1,20,000 కట్టాలి. ₹1,20,000 ప్రావిజన్ పెట్టుకుంటాం. అది ₹1,20,000 కావచ్చు, 90,000 కావచ్చు, ₹1,50,000. అట్ ది టైమ్ ఆఫ్ ఫైనలైజేషన్ ఇట్ విల్ బి క్లియర్. సో ఆ విధంగా మీరు అది కూడా చేస్తారు. అట్లనే రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. ఎందుకంటే మనకు రావాల్సిన బాకీలు కొన్ని డౌట్ఫుల్గా ఉన్నాయి, అవి వస్తాయో రావో తెలియదు. అందుకని ముందుగానే ఆ లాస్ని ఎస్టిమేషన్ వేసి దీంట్లో కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అది కూడా మనం ప్రావిజన్గా చేసుకోవాలి. తర్వాత సండీ క్రెడిటార్స్ అంటే మనం అరువుకు సరుకులు తీసుకుంటాము, అట్లనే అరువుకి సర్వీస్ కూడా తీసుకుంటాం. ఇప్పుడు మా దగ్గర ఎవరో వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లో అడుగుతారు. తర్వాత ఒకటేసారి డబ్బులు ఇవ్వకపోవచ్చు, తర్వాత నెంబర్ పంపిస్తూ ఉంటారు. అందుకని ఏంటంటే కాకపోతే మనం వాళ్ళకి బాకీ ఉంటాం కాబట్టి వాళ్ళని క్రెడిటార్గా పెట్టుకుంటాం. అట్లనే సప్లయర్స్ కూడా మనం హామీ ప్రకారం 15 రోజులు డబ్బులు ఇచ్చినట్టు మనం వాళ్ళని కూడా క్రెడిటార్స్గా పెట్టుకుంటాం. కరెంట్ లైబిలిటీస్ అంటే ఆల్ పేయబుల్స్, అంటే శాలరీస్ కానీ, రెంట్ కానీ, తర్వాత ఈఎస్ఐ పిఎఫ్ కట్ చేసుకుంటాం, మళ్ళీ దానికి కలిపి కట్టాలి. ఎంతైతే కట్ చేసుకున్నాం మళ్ళీ బోనస్ ఇస్తా అని చెప్పి ఇవ్వాలి. తర్వాత మనం ఏదో సప్లైస్ కోసం, సర్వీస్ కోసం ముందుగా అడ్వాన్స్ చేయించుకునేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి
ఇవన్నీ ఆల్ పేయబుల్స్, ఈవెన్ ట్యాక్స్ పేయబుల్ కూడా, ఆల్ ది పేయబుల్స్ ఆర్ టు బి టేకెన్ అండర్ కరెంట్ లయబిలిటీస్ ఉన్నారా. కాబట్టి ఏంటంటే ఇది మొదటి రోజు పాఠం. దీంట్లో రేపటి రోజున అసెట్స్ గురించి, ఇన్కమ్ స్టేట్మెంట్ గురించి మాట్లాడితే రేపొద్దున గ్రూప్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే పెయిడ్ స్టూడెంట్స్కి మాత్రం ఎలాబొరేట్గా 28 పేజీల గ్రూప్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే దాంట్లో చాలా ఎగ్జాంపుల్స్తో పాటు అవన్నీ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలు. ఎందుకంటే మీకు అంటే దీంట్లో ఏది ఏమిటి అని, తర్వాత మీరు స్టూడెంట్గా మీరు ఇంకొకటి హ్యాబిట్ ఎలా ఉండాలంటే, సపోజ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నేను పూర్తిగా చెప్పలేదు, సరే మాస్టర్ చెప్పిన దానికంటే ఇంకొంచెం నేర్చుకోవాలంటే మీ ఎదురుగా మీకు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే కొట్టండి, డైరెక్ట్ ఇన్కమ్ అంటే కొట్టండి, కొన్ని ఉదాహరణలు వస్తాయి కదా. ఆ విధంగా ఎదుగుదల ప్రయత్నం చేయాలి. మేము చదువుకున్న రోజుల్లో మాకు ఏమి లేవు ఆధారాలు. మాస్టర్లైనా చెప్పాలి, లేకపోతే లైబ్రరీనా ఆధారం ఉండాలి. కానీ మీకు ఎన్నో రకాల అవకాశాలు, కానీ ఉపయోగించుకునే స్టూడెంట్స్ చాలా తక్కువ. చాటింగ్లకి టైం పెడతాం, వాట్సాప్లకి టైం పెడతాం, ఫేస్బుక్లకి పెడతాం, దేనికి మాత్రం పెట్టాం. కాబట్టి ఏంటంటే దయచేసి కనీసం పెద్దవాడిగా అనుభవం చెప్తున్న మాటలు మీరు పాటించగలిగితే యూ విల్ గెట్ ఏ వెరీ గుడ్ ఎక్స్పోజర్ ఆన్ అకౌంట్స్. రేపు మనకు ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ ఇన్కమ్ స్టేట్మెంట్ కూడా చెప్పేసి రేపు గ్రూపింగ్ కంప్లీట్ చేసి తర్వాత మనం టాలీలోకి మనం వేసుకున్న ఆ డేటాని మనం టాలీలోకి ఎంటర్ చేసి ఫైనలైజ్ చేయాలి. ఇట్ విల్ టేక్ ఇంకొక మ్యాక్సిమం 3 daysలో నేను అనుకున్న వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను. కాబట్టి తర్వాత మీరు ఎవరైతే దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారో సాక్షిగా ఆన్లైన్ క్లాసెస్ అందరినీ కూడా దీంట్లో ఆ బ్యాచ్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఎవ్రీబడీ కెన్ సీ ఇట్. కాబట్టి అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు దాకా వినని పాఠం కూడా దీంట్లో వినడానికి అవకాశం మాత్రం 100% ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.